చేసేటప్పుడు మీ చిన్ని కాస్త ఇలా లోపలికి టక్ చేయాలి. ఇలా కనబడుతుందా ఫ్రెండ్స్? గమనించండి. నేను సైడ్ నుంచి చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందేమో. దిస్ ఈజ్ నార్మల్ సిట్టింగ్ పోస్చర్. నేను భ్రామరి థైరాయిడ్ ప్రాబ్లంకి చేయాలంటే థైరాయిడ్ గ్రంథిని కొంచెం ఇంటర్నల్గా దాని మీద ప్రెషర్ తీసుకురావాలి. అంటే అప్పుడు ఎలా? ఇలా కదా, ఇలా నేను థైరాయిడ్ గ్రంథి పైన థ్రోట్తో థైరాయిడ్ గ్రంథిని ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఈ పొజిషన్లో భ్రామరి చేయాలి. సో ఫ్రెండ్స్, శ్వాస తీసుకునేటప్పుడు పర్లేదు, మీరు నార్మల్గా తీసుకోండి. భ్రామరి చేసేటప్పుడు చిన్ కొంచెం టక్ చేసి థైరాయిడ్ గ్రంథి దగ్గర ప్రెషర్ ఇస్తూ ఆ వైబ్రేషన్స్ అన్ని థైరాయిడ్ గ్రంథిలోనే వైబ్రేషన్స్ వచ్చే విధంగా చేయాలి. నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లంకి చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా నేనేం చేశాను, నా చిన్ని కొంచెం టక్ చేశాను. సో దీనివల్ల ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు థైరాయిడ్ దగ్గర అనేకమైనటువంటి అద్భుతమైన వైబ్రేషన్స్ కలుగుతాయి. దానివల్ల ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంది బాడీలో, దాని లాభాలు ఏంటి అన్నీ తెలుసుకున్నాం. అయితే ఇలా భ్రామరి కనీసం ఒక 5 నిమిషాలు మార్నింగ్, 5 నిమిషాలు మధ్యాహ్నం, 5 నిమిషాలు ఈవినింగ్ కూడా చేసుకోండి. రోజుకి 3 పూటలు చేసుకోండి. థైరాయిడ్ గ్లాండ్కి అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నాను, 5 minutes సిట్టింగ్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పోస్చర్. అండ్ భోజనానికి ముందు ఒక అరగంట ముందైనా చేయండి. భోజనం తర్వాత ఒక 1 hour తర్వాత అయినా చేసుకోండి, నో ప్రాబ్లం. సో మరిన్ని థైరాయిడ్కి సంబంధించినటువంటి మంచి విషయాలు మళ్ళీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనము రెగ్యులర్గా మన శ్రీ గురు యోగా ఆన్లైన్ యోగా ఫ్యామిలీలో హెల్దీ జనరేషన్స్, శ్రీ గురు యోగా ఫర్ హెల్దీ జనరేషన్స్తో మనం ఆన్లైన్లో యోగా క్లాసెస్ తీసుకుంటున్నాము. మీరు కనిపించే నెంబర్కి కావాలంటే 4 to 5 మధ్యలో నాకు కాల్ చేసి అనేకమైన యోగా క్లాసెస్ ఉన్నాయి. మార్నింగ్ 5 to 6 ప్రాణాయామ క్లాసెస్ కానీ, తర్వాత రెగ్యులర్ యోగా క్లాసెస్ కానీ, స్పెషల్ యోగా క్లాసెస్ కానీ, పెద్దవాళ్ళకి యోగా క్లాసెస్ కానీ, మన బోల్డ్ అని క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో ప్రయత్నం చేయండి.